ఎన్ని విమర్శలు వచ్చినా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల్ని కట్టబెట్టిన సీఎం చంద్రబాబు తాజాగా సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఇంటా బయట వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యూహాన్ని ముందుకు తెచ్చినట్టు కనిపిస్తున్నది. మంత్రి పదవుల్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని టీడీపీ వర్గాల ద్వారా వదంతులను లేవదీసిన బాబు తాజా రాజకీయం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే అసలు వీళ్లు తమ పదవులకు రాజీనామాలు చేశారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. నలుగురు ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, సుజయ్ కృష్ణ, అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ రాజీనామా చేసినట్లుగా వదంతులైతే వస్తున్నాయి కానీ ఎక్కడా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. వాళ్ల రాజీనామా లేఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయా, అసెంబ్లీ స్పీకర్ వద్ద ఉన్నాయా అన్న విషయం కూడా తెలియడం లేదు. ఎవరైనా సరే పార్టీ మారినప్పుడు ముందు తామున్న పార్టీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులకు రాజీనామా చేయడం పద్ధతి. అలా చేయించకపోగా మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకు పచ్చకండువాలు కప్పి తమ పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు వాళ్లలో నలుగురిని ఏకంగా క్యాబినెట్లోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు సైతం అసలు ఇది ఏ పార్టీ మంత్రివర్గం అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలో బోలెడంత మంది సీనియర్లు, ఆశావహులు కూడా ఉన్నప్పటికీ వాళ్లందరినీ కాదని నలుగురు వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం తీవ్ర విమర్శల పాలవుతోంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపసవ్యం చేస్తున్నారు అనేది తెలియజేయటం కోసం రాష్ట్ర ప్రజలకి ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ల గారి ఆధ్వర్యంలో నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రాజ్యాంగాన్ని పరిరక్షించమైన ప్రథమ వ్యక్తి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, ఎందుకంటే ఈ విధంగా జరుగుతున్న రాజ్యాంగానికి ఏ విధంగా తుట్లు పొడుస్తున్నారో తెలియజెప్పడం కోసం మిగతా పార్టీ నాయకులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లి వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మంత్రి పదవులను చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు చూపించి వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించినట్లుగా చెబితే సరిపోతుందనేది సీఎం చంద్రబాబు సరికొత్త ఎత్తుగడగా భావిస్తున్నారు. తామైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్లు ఈ మంత్రులు కూడా టెక్నికల్గా చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించడం, ఆ రాజీనామా లేఖలను తమ వద్దే ఉంచుకోవడం ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు వాళ్ల పదవులను భద్రంగా ఉంచడమనే వ్యూహాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ ఫిరాయింపు రాజకీయాలపైన మిత్రపక్షం బీజేపీ కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడాన్ని లేఖలో ఆమె తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణలో ఫిరాయింపుల చట్టం అపహాస్యమవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది కాబట్టి ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకానికి కఠిన చట్టం తేవాలని కోరారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రజలు సహజంగా ఆ పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని వారు ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం ద్వారా వారు వ్యక్తపరుచుకుంటారు. కనుక ఒక సింబల్ మీద గెలిచి ఆ పార్టీకి, ఆ సింబల్కి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలోకి వెళ్ళి అధికారాన్ని చేపట్టడం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహాసం చేయడం అని చెప్పి భావిస్తూ వారికి నేను ఉత్తరాలు రాయడం జరిగింది. టీడీపీ ఫిరాయింపు రాజకీయాలపైన వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతోంది. గవర్నర్ను కలిసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయంలో ప్రధానిని, రాష్ట్రపతిని కలవడానికి ఆ పార్టీ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన 67 మంది శాసనసభ్యులు ఒక 21 మంది సంవత్సరం క్రితం పార్టీ ఫిరాయించి అధికార పక్షంలో చేరారు. ఆ తర్వాత ఒక శాసనసభ్యుడు ఇటీవల చనిపోయారు. 20 మంది వాళ్ళ అధికార పక్షంలో ఉన్నారు. ఆ 20 మందిలో ఒక 4గురిని మొన్న మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మార్చి 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున శాసనసభ స్పీకర్ పార్టీ బలాబలాన్ని ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 66గా పేర్కొన్నారు శాసనసభలో. ఆ మరునాడే 4 శాసనసభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ ఉన్నారు. 2వ తేదీన ఆ 4గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రవి గారు చెప్పాలి, ఏం జరుగుతుంది దేశంలో? కరెక్ట్ మరి సార్.
ఇవన్నీ చెప్పగలిగిన ఆయన ఒక ఆయనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఈ పార్టీలు, గుర్తులు, ప్రణాళికలు, నాయకత్వాలు, నిర్ణయాలు, ఓట్లు ఇదంతా కూడా మిథ్య అని చంద్రబాబు గారు ఒక కొత్త పరిస్థితి సృష్టించదలుచుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 67 మందిని మీరు అన్నట్టుగా 66 మందిని భూమా నాగిరెడ్డి 66 మంది అని ప్రకటించి వాళ్ళల్లో 4 మంత్రులను చేస్తే 31 46 అని ప్రకటించారు. అదే 2 మంత్రివర్గంలో తీసుకున్నారు, మధ్యలో రాజీనామా చేశారని చెప్తున్నారు. ఎవరో అన్నట్టు మిశ్రమ మంత్రివర్గమనో సంకర మంత్రివర్గమనో ఏదో అనదగింది తప్ప ఇది రాజ్యాంగబద్ధంగా కానీ, రాజకీయంగా కానీ, నైతికంగా కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా కానీ, ఆయా పార్టీల యొక్క అంతర్గత ప్రజాస్వామ్య కోణం నుంచి చూసినా, ఏ విధంగా చూసినా కానీ పరమ దుర్భరంగా ఇది కనిపిస్తుంది మనకు. దీన్ని సమర్థించుకోవడానికి అనుసరించే పద్ధతి మరింత దారుణంగా ఉంది. ఇంకొకటి, తెలంగాణ ఎవరో మొన్న అంటున్నారు దయ్యాలే వేదాలు వల్లించడం అంటే తెలంగాణలో దయ్యాలు, ఆంధ్రప్రదేశ్లో దేవతలు అయిపోతారు. ఆ తెలంగాణలో సంతల్లో పశువులు కొన్నట్టయితే అక్కడికి వచ్చేసరికి వాళ్ళకు ఒక అసాధారణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీరు చెప్పి నేను సాయంత్రం చూశాను, రాజీనామాల ప్రహసనం ఒకటి. అంటే సభ బయట కూడా స్పీకర్ గారికి ఇప్పటివరకు స్పీకర్ గారు అనేక సంక్లిష్టమైన విన్యాసాలలో భాగస్వామ్యం చేశారు ఆయన. ఇప్పుడు కొత్తగా సభ వెలుపల కూడా ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ఒక విచిత్రమైన పరిస్థితిలో పెడుతున్నారు. ఎందుకంటే స్పీకర్ ఇచ్చిన వివరణ కూడా నేను విన్నాను. ఆయన ఏమన్నారంటే, రాజీనామాలు అందాయని నా కార్యదర్శి నాకు చెప్పారు, కానీ ఎవరు చేశారు, ఏ ప్రాతిపదిక మీద చేశారు, ఇవన్నీ నేను చూడాల్సిన అవసరం ఉంది అది ఇది అంటారంటే, మనము క్షణాల మీద సమాచారం వ్యాపింపజేసే అత్యాధునిక యుగంలో మనం ఉన్నాము. తన కార్యాలయానికి చేరినటువంటి లేఖలు ఎవరు రాశారు, ఏ ప్రాతిపదిక మీద రాశారు, వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి కూడా, అంటే నిర్ణయం సంగతి పక్కన పెట్టి అసలు సమాచారమే నాకు అందలేదు అంటుంటే డాష్ బోర్డులో మనం ఇది డాష్ బోర్డులో ట్రాష్ బోర్డులో కూడా అర్థం కాని పరిస్థితి. మిగిలిన సమాచారం అంతా డాష్ బోర్డు మీ కార్యాలయానికి వచ్చిన లేఖలు అవి రావా? అవి సెల్ ఫోన్లో ఇలా ఫోటో తీసి పంపించడం సాధ్యం కాదా? అది ఏం జరుగుతుంది అంటే చాలా, అంటే తెలుగుదేశం పార్టీ యొక్క, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరం అంటే ఆయనకు రాజకీయ ఇబ్బంది అని కాదు, సమర్థించుకోలేని ఆత్మరక్షణ స్థితిలో ఉన్నారని తెలుస్తుంది. నాకు అర్థమైనంతలో ఆయన 2 కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేశారు. ఒకటి, లోకేష్కు పట్టాభిషేకం చేయటం. సరే, అన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి, దాన్ని పరిహరిద్దాం మనం. రెండోది, వైఎస్ఆర్ పార్టీని కట్టడి చేయడం. కట్టడి చేయడం అంటే వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడం, వీళ్ళకి పదవులు ఇవ్వడం ద్వారా కొత్త వాళ్ళని ఆకర్షించడం. మూడవది, వీటన్నిటి ద్వారా అంటే ఇప్పుడు 4 మంత్రి పదవులు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వెళ్తారు కాబట్టి ఆయన చాలా సత్యహరిశ్చంద్రుడు, తీసుకున్న వాళ్ళకి మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి మన అనే ఇప్పుడు ఇది ఒక వెళ్ళిన 21 మందిలో 20 మంది మిగిలి ఉన్నారు, ఒక ఆయన చనిపోయారు. ఆ 20 మందిలో 4కే ఇచ్చారు, మరి మిగతా 16 మంది కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. తెలుగుదేశం అప్పుడు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరు వెళ్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ముఖ్యమైనది. ముఖ్యంగా సామాజిక కోణంలో చూస్తే కూడా ఎవరికి ఇచ్చారు, ఏ ప్రాంతం అంటే ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందో అక్కడ వాళ్లకు సామాజికంగా ఇవ్వడం ద్వారా వాళ్ళని కట్టడి చేయటం, తెలుగుదేశం వాళ్ళని సంతృప్తి చెందించడం మూడో అంశం మాత్రమే, ఇంకేమాత్రం కాదు. అలా అయితే నేను అన్నది వరస్ట్ డిసప్పాయింటెడ్ ఈజ్ జగన్ బ్రిగేడ్ అని. దెర్ ఇస్ ఎ బ్రిగేడ్ ఇన్ టీడీపీ దట్ ఈస్ వెల్ నోన్. అంటే వైఎస్ఆర్ పార్టీలో బ్రిగేడ్ కంటే టీడీపీలో బ్రిగేడ్ చాలా బలంగా ఉంటుంది. అదే గోరంట్ల బుచ్చే చౌదరి గారు, బోండా ఉమేశ్వరరావు గారు, అనిత గారు, ఇంకా ఒక పెద్ద వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకేమో పదవులు ఇచ్చారు, ఇక్కడుండి బ్రిగేడ్గా ఉండి రోజు చేసిన వాళ్ళకేమో చేయలేదు. వైఎస్ఆర్ పార్టీని విమర్శించకూడదు. ఆశించిన వాళ్ళకి పదవులు రాలేదు, కొందరు ఉద్యోగాలు పోయాయి. ఆశించిన వాళ్ళకి కాదు, ద్వేషించిన వాళ్ళకు. ఆశిస్తే వేరే విషయం, అందరూ ఆశిస్తారు రాజకీయాల్లో. అదే ఒక కార్యక్రమంగా ఇప్పుడు జగన్ కేసులు వాటి గురించి నేను కూడా చాలాసార్లు మాట్లాడాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. కానీ అసలు ఇంకా వేరే ఆ నుంచి క్ష వరకు రాష్ట్రము, రాజకీయము, ప్రజలు, సమస్యలు, విధానాలు ఏమీ లేకుండా ఎక్కడ బయలుదేరినా అక్కడ తెల్లవారుతుంది అన్నట్టుగా అక్కడికే తీసిపోయిన పెద్ద మనుషులందరూ ఇప్పుడు నిజానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న వీర విధేయులకు, జగన్ ద్వేషులకు ఇది ఒక గుణపాఠం అని నేను అనుకుంటున్నాను. రెండవది, ఫిరాయింపుల చట్టాన్ని ఇంత ఘోరంగా అపహాస్యం చేస్తుంటే 1-2 సార్లు ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్దే అంత తప్పు అయితే మీరు 4 మిగిలిన మంత్రులు, తెలంగాణలో మిగిలిన మంత్రుల పరిస్థితి వేరు. ఇక్కడ సూటిగా 4 కూడా పూర్తిగా ఫిరాయింపులకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి దీని మీద అయితే నాకు నవ్వొచ్చేది ఏంటంటే, దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాలిస్తాడని వెంకయ్య నాయుడు గారేమో కేకలేస్తారు, పురంధేశ్వరి గారేమో లేఖ రాస్తారు. వెంకయ్య నాయుడు ఏమంటాడు, తప్పే కానీ చట్టం జగన్ కోసం మార్చాం కదా అని ఆయన అంటారు. ఈమె వెంటనే ఈమె ఎవరికి లేఖ రాస్తారు, అరుణాచల్ ప్రదేశ్లో
వాళ్ళకి లేఖ మణిపూర్లో, రాసి గోవాలో, అసలు అమిత్ షానే వాటన్నిటికీ కింగ్, వాటన్నిటికీ గతంలో ఉత్తరాంచల్లో ఉత్తరాంచల్లో కానీ అరుణాచల్ ప్రదేశ్లో కానీ మొన్న గోవాలో కానీ మణిపూర్లో కానీ అచ్చంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీ. సరే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు, కానీ అంటే ఒక పెద్ద ప్రహసనప్రాయమైనటువంటి ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి రాజ్యాంగ రాజకీయ విలుప్తమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనిపిస్తుంది. ఇది ప్రజలు తప్పకుండా గమనిస్తుంటారు, తీవ్రంగా తీసుకుంటారని నేను అనుకుంటాను. కానీ రవి గారు మీరు గమనిస్తే వెంకయ్యనాయుడు గారు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల మీద ఆయన నోరు తెరవరు. ఆయన ఆవేదన అది నేను చెప్పా కదా, అది స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని, అంటే చాలా నీతులు అవన్నీ కూడా రాశారు కదా ఆయన. ఎప్పుడో ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయన్నట్టుగా చాలా విషయాలు అవన్నీ చెప్తారు. అవన్నీ సాధారణ స్థాయిలో. అసలు భారతదేశంలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనం తాత్విక స్థాయిలో అన్నింటినీ ఆమోదిస్తాం, అన్నింటినీ ఖండిస్తాం. భౌతిక స్థాయిలో అన్నీ వేరు. తాత్విక స్థాయిలో వెంకయ్యనాయుడు గారు చాలా సూక్తులు, చాలా సుశబ్దాలు చెప్తారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే దాన్ని సమర్థిస్తారు. నైతికంగా కూడా బీజేపీ. రవి గారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి బీజేపీ ఎక్కువ ఆత్మరక్షణలో పడబోతున్నట్టుగా ఉంది. గత సంవత్సరం క్రితం వాళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత అనేక వేదికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినది, కోర్టు కూడా వెళ్ళినది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నలుగురికి మంత్రి పదవి ఇవ్వడం బీజేపీ ఆత్మరక్షణలో పడినది అనిపిస్తుందా? వాళ్ళకి ఆత్మ లేదు. మొదటి నాకు తెలిసినంతలో ఆత్మ పరమాత్మ అని ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకోవడం తప్పితే వాళ్లకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా అంతకుముందు ఏదైనా ఉంటే అది పూర్తిగా ఇదైపోయింది. ఇక రెండవది రక్షించగలిగింది కూడా లేదు. ఎందుకంటే బీజేపీ రెండుగా ఉంది. ఇప్పుడు పురంధేశ్వరి గారు, వెంకయ్యనాయుడు గారి టోన్స్లో కూడా మీరు తేడా మనం గమనించగలరు. లేఖ రాయడం నిజమే కావచ్చు, కానీ ఆయన చట్టం లేదు అన్నారు, చట్టం పెట్టడానికి లేఖ రాశారు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న అంత సంబంధం చూడండి. మీకోసం చట్టం తెస్తాము, కానీ చట్టం లేదు అని ఆయన అనడం కానీ చట్టం తేండి అని ఇవ్వడం కానీ కరెక్ట్ కాదు. ఆల్రెడీ చట్టం ఉన్నది. ఈ దేశంలో 84లో ఆయన రాజీవ్ గాంధీ చట్టం తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న చట్టాల్లో 84లో రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా మరింత పకడ్బందీ చేసింది. మీరు చేశారు కరెక్ట్. అదంతా కూడా ఎప్పుడంటే వన్స్ ది స్పీకర్ స్టెప్స్ ఇన్, బట్ ది స్పీకర్ నెవర్ స్టెప్స్ ఇన్. స్పీకర్ ఎప్పుడు రానే రాడు కదా. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో గవర్నర్ స్పీకర్ను ఆదేశించిన ఘోరమైన ఉదంతం కూడా మనం చూసాం. గవర్నర్ మీరు సభ పెట్టండి, మీరు ఆయన ఎన్నుకోండి అని కూడా చెప్పింది. కాబట్టి మన రాజ్యాంగం ఒక రాజకీయ పంచాంగం అని ఆయన ఎప్పుడూ అన్నట్టుగా దాన్ని అమలు చేస్తే కదా అది అక్కడ ఘోరంగా ఉల్లంఘించబడుతుంది. రెండోది సరే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మొదట తెలుగుదేశంలోకి రావడానికి ముందు కాంగ్రెస్లో మంత్రి కదా. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మొత్తం అంటే ఏటేటా పంచాంగాన్ని ఎవరికి అనుకూలంగా రాజ్యాంగాన్ని కూడా అన్వయించుకుంటున్నట్టున్నారు. రోజా గారితో మాట్లాడదాం. రోజా గారు చెప్పండి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద రాష్ట్రపతి దాకా వెళ్ళేందుకు సిద్ధపడుతున్నది. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు 103 స్థానాలు గెలుచుకొని తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలోనే ఉన్నారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ కూడా బాగానే ఉంది. ఇవాళ ఎందుకు ఆయన పార్టీ బలోపేతం కోసం నేను ఎంత చేస్తున్నాను, ప్రభుత్వ సుస్థిరత కోసం నేను ఎంత చేస్తున్నాను ఎందుకు చెప్పుకుంటున్నారు? ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడిగా ఉండి కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కటి కూడా పద్ధతి ప్రకారం ఎలా వెళ్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే తను పార్టీ పెట్టిన కొత్తల్లో కూడా కిరణ్ సర్కార్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానంతో వెళ్ళిందో ఆ రోజు కూడా తన పార్టీకి ఎవరైతే ఓటు వేశారో, అంటే ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు, అప్పుడే ప్రారంభమైన పార్టీని నమ్మి 15 మంది ఓటేసినప్పుడు వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్స్కి తీసుకెళ్లిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి కూడా తన పార్టీలోకి తీసుకొచ్చిన ఆ 21 మందితో ఎన్నికలకి పోలేకపోతున్నాడు అంటే అక్కడే ఆయన డొల్లతనం అనేది బయటపడుతుంది. అండ్ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో అప్పుడప్పుడు రాజ్యాంగ విలువల్ని దిగజార్చేసాడు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాజకీయాల్లోకి డబ్బులు తీసుకొచ్చింది ఆయనే. అలాగే డబ్బున్న వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించి ఏ విధంగా వ్యాపారం చేసింది ఆయనే. అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేని కొని ఆ పార్టీ సీఎంనే వెన్నుపోటు పడిచి దించింది ఆయనే. అలాగే ఈరోజు పక్క పార్టీలో వాళ్ళని గెలిచిన వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి మంత్రి పదవి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతా సిగ్గుమాలిన పనులు, నీతిమాలిన పనులే చేస్తూ మళ్ళీ నా అంత సీనియర్ లేడు, నా అంత అనుభవం ఉన్నవాడు లేదు, నా అంత నిప్పులు లేడు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప మరొకటి కాదు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు క్లియర్గా చెప్పాడు,
ఎవరైనా నా పార్టీలోకి రావచ్చు, కానీ నా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు ఇతర పార్టీలో వాళ్ళకున్న పదవులకి రాజీనామా చేసి రావాలని క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పాడు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయకుండా వస్తే వాళ్ళని తిరస్కరించిన విషయం కూడా మన అందరికీ తెలుసు. మరి అలాంటి ఒక పార్టీలో వారసులని చెప్పుకునే మీరు ఆ రోజు వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ని చంపేశారు. ఈరోజు ఆయన సిద్ధాంతాలను కూడా చంపేసింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో దాదాపుగా 108 మంది ఉన్నారు, 175 మందిలో మొత్తం మీకు సపోర్టివ్గా. వీళ్ళల్లో ఎవరు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాళ్ళు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు, మంత్రి పదవి చేసే అర్హత ఉన్నవాళ్ళు ఎవరు లేరా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు పదవుల కోసమో డబ్బు కోసమో సంతలో పశువుల్లాగా అమ్ముడుపోయే వాళ్ళే నీకు మంత్రులుగా కనిపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎంతమంది సీనియర్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, జెండా మోసారు, అప్పుల పాలయ్యారు, రోడ్డు మీదకి వచ్చారు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు అండగా ఉన్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని కాదని, వ్యక్తిత్వం లేని వాళ్ళని, నైతిక విలువల గురించి తెలియని వాళ్ళని ఈరోజు నువ్వు మంత్రి పదవులకు ఎలా తీసుకుంటావు? ఇదే అఖిలప్రియ అని చూస్తాం. శోభక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చింది. కానీ ఆవిడ కడుపును చెడబుట్టి కనీసం తండ్రి పోయిన బాధ కూడా లేకుండా ఈరోజు మంత్రి పదవే ధ్యేయంగా తన తండ్రి చితి కూడా ఆరకముందే అసెంబ్లీకి వచ్చి తనకి పార్టీలో రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కానీ, ఈరోజు తన తండ్రికి పెద్ద కార్యం కాకుండానే హ్యాపీగా ఫ్రెండ్స్తో గంతేస్తూ రాజకీయంగా ఆమె మినిస్టర్ వచ్చే కనుక ఆవిడ ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటేనే ఎంత విలువలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆదినారాయణ గారు. నేను ఫ్రాక్షనిస్టుని, నేను మాట మీద నిలబడతాను, పార్టీ మారేలాగుంటే రాజీనామా చేస్తానన్నవాడు 1 year అవుతుంటే ఎందుకు రాజీనామా చేయలేదు? మరి పెద్ద బొబ్బిలి చరిత్ర, అసలు మా అంత గొప్పోళ్ళు లేరని చెప్పుకుంటాడు సుజయ గారు. మరి ఈరోజు నీ పని వల్ల బొబ్బిలి చరిత్రకే మచ్చొచ్చింది. ఎక్కడికి పోయింది పౌరుషం? మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నువ్వు గెలవలేవా? ఎందుకు రాజీనామా చేయకుండా ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్నావు? అలాగే అమర్నాథ్ రెడ్డి గారు పెద్ద గొప్పోడని మీసాలు తిప్పుకుంటున్నాడు. ఈరోజు ఒక ఇంట్లో పెళ్లి చేసుకుని ఇంకో ఇంట్లో కాపురం చేస్తామంటున్నారు. వీళ్ళకి సిగ్గుమానం లేదని నేను అడుగుతున్నాను. నిజంగా ఈరోజు చట్టం లేదని ఒకరు, చట్టం తేవాలా మీకోసం అనేది ఒకటి అడుగుతున్నారు అంటున్నారు. కానీ చట్టం ఉంది. ఏదైతే రాజ్యాంగంలో ఉన్న చట్టం, ఫిరాయింపుల చట్టంలో లొసుగు అనేది ఏంటంటే స్పీకర్కి అల్టిమేట్ పవర్స్ ఉండటమే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన స్పీకర్ ఉంటాడు కాబట్టి, ఆ పార్టీకి సపోర్టివ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగదు. కాబట్టి ఈరోజు స్పీకర్ ఏది చేసినా పర్లేదు, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదించాలి అనుకోవటం వల్లే ఈరోజు అసెంబ్లీలో ఎన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి మనం కల్లారా చూస్తున్నాం. కాబట్టి ఆ స్పీకర్ దగ్గర నుంచి ఆ పవర్స్ ని ఎలక్షన్ కమిషన్ కి లేదా కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా మార్చుకున్న వెంటనే అతను ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే రద్దయిపోయేలాగా ఉండాలి, రద్దయిపోవాలి. లేదా ఒక లిమిటెడ్ పీరియడ్ 2 months 3 months ఒక స్పీకర్కి మనం ఇచ్చాం, పార్టీ ఫిరాయించాడు, ఇతన్ని రద్దు చేయండి ఎమ్మెల్యే పదవి అన్నప్పుడు అతను తీసుకోకపోతే నిర్ణయం వెంటనే కోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సుమోటోగా తీసుకుని అతన్ని ఎమ్మెల్యే పదవిని రద్దు చేసేలాగా ఉండాలి. అలా కాకుండా స్పీకర్ ఏమైనా చేయొచ్చంటే నన్ను 1 year సస్పెండ్ చేస్తాడు, 21 మంది పార్టీ మారితే మాత్రం చూసి ఆనందంగా వింటూ ఉంటాడు. మొన్న అసలు చెప్తారు సిగ్గు లేకుండా వీళ్ళు సీనియర్స్ అని చెప్పుకునే యనమల రామకృష్ణుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజా సమస్యల మీద పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులు మాత్రం వెల్లోకి వస్తే ఒక రెడ్ టేప్ వేయండి, టేప్ తక్కినా టేప్ దాటినా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి రద్దు అయిపోయేలాగంట. ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళకేమో రెడ్ టేప్ వేసి ఆటోమేటిక్ గా సస్పెండ్ చేస్తారు. కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి రెడ్ టేప్ వేసి వాళ్ళు సస్పెండ్ చేయలేరని నేను అడుగుతున్నాను. సుందరామ శర్మ గారితో అట్లాగే నాయుడు గారితో కూడా మాట్లాడదు. షార్ట్ పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే పదవులు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని అమలు చేయకుండా ఉండి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి, అంటే మాకు అధికారం రావడం కోసం ఏ పనైనా చేస్తాం. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ పార్టీ మారినప్పుడు అదంతా కూడా రాజకీయ వ్యభిచారం అన్నాడు. ఇప్పుడు అదే పని తాను చేస్తేనేమో ఇది ప్రజా సంక్షేమం అని చెప్తారు. అత్యంత హీనమైన అవకాశవాదంగా నేను భావిస్తున్నాను. నేను ఆ రోజు చెప్పిన సత్యహరిశ్చంద్ర మహారాజ్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చంద్రబాబు నాయుడు అని. ఇక నీతి మాట్లాడమంటే, నిజాయితీ మాట్లాడమంటే ఇక సత్యహరిశ్చంద్రుడు మా ఇంట్లో పుట్టినట్టే మాట్లాడతాడు. మనం జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయాలంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం. భూమా అఖిల ప్రియ అనే నేను, ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే నేను, చరిపిరాల ఆదినారాయణ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నిజంగా నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచి దూరంగా ఎదురు పార్టీలో ఉన్న వారిని తీసుకొచ్చి అందలం ఎక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందుంది ముసళ్ల పండుగని మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్టీ ఫిరాయింపులు, మంత్రివర్గంలో చేర్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. సుందరరామ శర్మ గారు, 2050 వరకు మేమే అధికారంలో అన్ని ప్రకటన పదే పదే ప్రకటించే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అభద్రతలో పడిపోయారు? ఎక్కడి నుంచో తెచ్చుకున్న శాసనసభ్యుల్లోంచి ఒక 4 మంత్రి పదవులు ఇవ్వాల్సిన బలహీనత, అట్లాగే ఒక 20 మంది చేత రాజీనామా చేయించి ప్రత్యక్ష ఎన్నికలకు పోలేని బలహీనత, సొంత కొడుకుని ఎక్కడి నుంచైనా నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించి మంత్రిని చేసుకోలేని స్థితి. పక్క తెలుగు రాష్ట్రంలో నిజమే విమర్శలు ఉన్నాయి, ఒకే కుటుంబం నుంచి 3-4 అధికారంలో ఉన్నారని, కానీ వాళ్ళంతా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచొచ్చిన వాళ్ళు. ఏం జరుగుతున్నది? దీనికంటే ముందర మనకి గుర్తుందా లేదా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకి కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కామన్వెల్త్ గేమ్స్ ఏవో జరిగినాయి మనకి ఇక్కడ. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన పక్క రాష్ట్రాల నుంచి క్రీడాకారులను ఇక్కడ తెచ్చుకుని వచ్చి వీళ్ళని ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడిచ్చి మన వాళ్ళు ఎంతమంది ఎన్ని వచ్చినాయో జల్సా అని చెప్పని చూపించిన ఘనత అయింది. అంటే ఇప్పుడు కూడా ఆయన చూస్తుంది ఏంటంటే నా పార్టీ తరఫున గెలిచినా గెలకపోయినా పర్వాలేదు, పక్కింట్లో ఉన్నాడు అంటే ఉన్నటువంటి వాళ్ళని 4 తెచ్చేసుకుంటే నా పార్టీనే కదా అని అనుకుంటున్నాడు ఆయన. అంటే సామెత చెప్తూ ఉంటారు, మన ఇంట్లో బర్రె లేకపోయినా పర్లేదు కానీ పెదనాన్నగారి ఇంట్లో బర్రె వస్తే చాలు అని చెప్పని. ఆ రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే ఏమైనా కానీ నేను అధికారంలో ఉండాలి, అధికారంలో ఉండటానికి ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఏ రకమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా ఆయన అధికారంలో కంటిన్యూ కావటమే తప్ప ఈ నీతులు ఇవన్నీ ఏమీ కాదు. ఆయన నిన్ననే మీటింగ్లో ఎక్కడో మన శాసనసభలో కూడా బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన ఏమనంటే నేను ఎటువంటి చొక్కా వేసుకుంటాను, ఎటువంటి భోజనం తింటాను అని చెప్పారు. నాకు వచ్చినటువంటి భయం, గడియారం పెట్టుకోను ఇవన్నీ గడియారం పెట్టుకోను ఇవన్నీ అని చెప్పారు. అయితే మాకు ఒక్కటే భయం ఉంది ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పినట్టు విన్న తర్వాత జనం అందరూ ఈయన మంచి స్వామీజీనేమో అనుకుని మన చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా మర్చిపోతారేమో అని చెప్పి నాకు భయం ఉంది. ఎందుకంటే అంత సూక్తులు బ్రహ్మాండంగా చెప్తాడు, నిప్పు అని చెప్పారు, అన్నీ చెప్పేశాడు ఆయన. అయితే ఇవన్నీ ఆయన ఎందుకు చెప్తారు అని చెప్పారంటే అవి మన కోసం, ఆయన చేసేది మాత్రం వేరుగా ఉంటుంది. ఇక్కడ తలసాని శ్రీనివాస యాదవ్ గారి విషయంలో చెప్పినప్పుడు ఏమన్నా ఇప్పుడే మనం చూసాం, అంత ఉద్రేకంగా మాట్లాడిన ఆయన ఇవాళ వాళ్ళ 4 తీసుకోవడంలో, మంత్రుల కింద తీసుకోవడంలో ఏంటి అని చెప్పారంటే నిజంగా చట్టం సరిగా లేదా అని చెప్పారంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్తారు 15 రోజుల లోపలే స్పీకరు వాళ్ళని ఫిరాయించినటువంటి వాళ్ళని తీసేటట్టుగా ప్రజల్లోకి తీసుకుని చర్చ. నిజంగా వెంకయ్యనాయుడు గారిని బాధేసేది ఏంటంటే ఒక జాతీయ పార్టీ నాయకుడు, ఎన్నేళ్ల నుంచో ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఆయన పక్కన ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో నువ్వు చేస్తున్నది తప్పు, ఇవాళ మీతో కలిసి ఉన్నాము, ఇవాళ ఇంకొక మాట చెప్తారు అక్కడ మోడీ గారి యొక్క ఇదితోటి అని చెప్పాను. ఈయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సీటు కూడా గెలవలేదు, అది వేరే విషయం. కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు ఈ సూక్తులు చెప్పడం, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడంతో ఇవాళ వస్తున్నటువంటి ప్రాబ్లం అంతా ఏంటంటే భజన పొరలతో ఎక్కువైపోయింది. ఆ రోజున వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏమన్నా లోహ పురుషు ఉత్తమ పురుషు అంటాం, ఇప్పుడు ఈయన ఏమన్నా మైసయ్య అని చెప్పను, మైసయ్య అని చెప్పంటాం. ఆ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా మన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పంటూ ఈ తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి మాటలతోటి ప్రజలకి నిజంగా రాజకీయాల మీద ఒక అసహ్యం పుడతా ఉంది. ఇప్పటికైనా కూడా వెంకయ్యనాయుడు గారు మాట్లాడి తీరాలి. ఇవాళ పురంధరేశ్వరి గారు ఎవరో ఒక లెటర్ రాయటం జరిగింది, ఆమె మోడీ గారికి జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రికి రాయాల్సి వస్తే ఇంకొక మినిస్టర్ ఏమని చెప్పారంటారంటే ఆమె ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడి మీద ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్షం అనేది మాట్లాడేందుకు సుందరం మీ మాట్లాడింది, ఆ మాట్లాడినటువంటి దానికి చెప్పాలి కదా. రెండోది ఇది ఒక పెద్ద సమస్య ఇవాళ రోజున ఎందుకు భయపడాల్సి వస్తుందంటే ప్రజాస్వామ్యం గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఇది చాలా రేపు ముందర ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఒక పెద్ద విలువలు పోయేటువంటి ఇది వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ రాలేదనుకోండి, ఆయన ఇట్లా ₹1,00,000 ₹5 5 కోట్లు పెట్టి కొనుక్కుంటూ పోతే ఏమైపోతుంది ప్రజాస్వామ్యం?
అది మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడకుండా ప్రజల్లో ఏం చర్చ జరగాలి సార్? 1985లో రాజీవ్ గాంధీ గారు తీసుకుని వచ్చారు. ఎందుకు తెచ్చారు? 1967 to 71 దాకా కూడా ఆ రోజున జరుగుతున్నటువంటి వీటన్నిటిని చూసి రాజీవ్ గాంధీ ఫస్ట్ టైం ఈ ఫిరాయింపు దాల చట్టాన్ని తీసుకుని వచ్చారు. తెచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తొంగలో దొక్కింది కూడా మీ ప్రభుత్వం. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా దీన్ని ఇది చేశారు. మనం దీన్ని కొంచెం పటిష్టం చేసుకోవాల్సింది పోయి ఇవాళ ఈయన డైరెక్ట్ గా తీసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇంకేం చెప్పాలి? ఇప్పుడు మేము ఏం చేశాము ఏమిటి అనేటువంటిది కాదు. ఇంకొకటి కూడా ఉంది సార్, ఇవాళ స్పీకర్ల విషయంలో మనం మాట్లాడుతూ ఉన్నాం సార్. ఇప్పుడు మీరు ఎన్ని చట్టాలు చేసినా ఏం చేసినా అమలు చేసేటువంటి వాళ్ళకి సరైనటువంటి లేనప్పుడు ఇవాళ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా కొంతమంది మన స్పీకర్ల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆ రకమైనటువంటి పందాలోనే వాళ్ళు పోతున్నప్పుడు ఎన్ని చట్టాల్లో అయినా కూడా లొసుగులను వెతికేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఒక్క విషయం చెప్తాను, సోమనాథ్ చటర్జీ గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఓటేసినందుకు మందా జగన్నాథం గారు లాంటి వాళ్ళందరినీ కూడా చేశారు కదా. మరి ఆ రోజున స్పీకర్ చేయలేదా? ఆయనకేదో ఏప్రిల్ మే జూన్లో చేస్తే నెక్స్ట్ 2 నెలల్లో ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేశారు, డిస్క్వాలిఫై చేశారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఆంధ్రప్రదేశ్లో ఒక్కచోటే జరుగుతుందండి. ఇవాళ రోజున ఏ మాట కామాట బీజేపీ వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ చేస్తూ పోతున్నా కోర్టులో లేకపోతే ఇంకొకళ్ళు ప్రతిస్పందిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితే లేదు. ఇవాళ రోజున ఎందుకంటారు అది? ఇవాళ వెంకయ్యనాయుడు గారు అంత ప్రత్యేకత ఏమిటి? ఇది ఎక్సెప్షన్. మనకి రావణాసురుడు ఇచ్చేస్తున్నప్పుడు సావిత్రి ఆమె పోతే నీ ప్రతిపాదనం దక్క అని చెప్పన్నట్టు ఆంధ్రప్రదేశ్ దక్క నువ్వేమైనా చేస్తావని చెప్పిన బీజేపీ వాడు వెంకయ్యనాయుడు గారు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది కనుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే మాకేమీ అభ్యంతరం లేదు. మేము ఈ రోజు కూడా వెంకయ్యనాయుడు గారు మా ఆశాజ్యోతి కిందనే చూసుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2004లో ఈయన చేసిన పని వల్ల 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాం. ఈయన ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇదే పని చేయడం మూలకంగా రేపు ఈ దేశం మొత్తం వేరే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుందని కూడా నేను చెప్తాను. నాయుడు గారు, రమేష్ నాయుడు, ఐ హావ్ 2 questions ఫర్ యూ. ఒకటి, చంద్రబాబు మన వెంకయ్య నాయుడు గారు 1974లో ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామికంగా నాదెండ్ల భాస్కరరావు దింపేసినప్పుడు ఎన్టీ రామారావు వెంట చాలా బలంగా వెంకయ్యనాయుడు ఒకరు, జైపాల్ రెడ్డి ఒకరు, ఇటు వెంకయ్యనాయుడు ఇటు జైపాల్ రెడ్డి మొత్తం ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ఆ నెల 15 రోజులు నిలబడి నడిపించారు. అట్లాంటి వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య హననం జరిగిపోతూ ఉంటే ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, స్పష్టంగా ఎందుకు మాట్లాడడం లేదనేది ఒకటి. రెండవది, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67 స్థానాలు వచ్చినవి. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి 103 స్థానాలు వచ్చినవి. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 20 మంది తెలుగుదేశం సభ్యుల్ని ప్రలోభపెట్టి తీసుకుని ఉంటే ఇవాళ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండేవారు? రేపు ఇట్లాంటిదే మళ్ళీ ఎవరైనా చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూస్తూ కేంద్రంలో ఉన్న మీరు ఎందుకు ఇట్లా ఊరుకుంటున్నారు? రేపు మీకు ఇట్లాంటి సమస్యలు వస్తాయి, మీరు ఒక దగ్గర చేస్తూ ఉండొచ్చు, ఇంకో చోట మీకు ఇట్లాంటి సమస్యలు రావు. ఎక్కడ చేయలేదు, చేసింటే కూడా మేము రెక్టిఫై చేసుకోవడానికి మాకు ఏ విధమైనటువంటి ఇది లేదు. వీటికి చెప్పండి. ఒకటి, రాజకీయాల్లో మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి విలువల గురించి మాట్లాడుకోవాలంటే దఫతఫాలుగా మాట్లాడుకోవాలి. 2-3 అంశాలుగా 83 బిఫోరు, లేకుంటే రాజీవ్ గాంధీ గారు 52 అమెండ్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు, తర్వాత పివి నరసింహారావు గారు తొంగలో దొక్కినటువంటి విధానం, వాజ్పేయి గారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా గిద్దరు గోమాంగ్ గారు అంటే చేస్తారంటారు. ఏంది? అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, సమర్థించుకోవాలంటారా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అంశాన్ని ప్రశ్నించేటువంటి తత్వం మాకుంది. దాని విషయంలో ఎక్కడా రాజీ పడలే. కానీ మీరు ఆ అంశానికి వచ్చే ముందర ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేస్తుంటే దాన్ని మీరు అందరూ కలిసి డైవర్ట్ చేస్తే దానికి అర్థం లేదు. నేనేమంటానంటే, మనం ఆలోచన చేసేటువంటి క్రమంలో కొంత భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి తీరు ఆలోచిద్దాం, కాంగ్రెస్ వ్యవహరించినటువంటి తీరు ఆలోచిద్దాం, వైఎస్ఆర్సీపీ ఆలోచించిన తీరు, 3 ఆలోచిద్దాం. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. నేనేమంటానంటే, మాకు వాజ్పేయి గారి హయాంలో అవకాశం వచ్చింది, కానీ మేము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డాం. ప్రజలు బ్రహ్మరథం పట్టారు వాజ్పేయి గారికి. కర్ణాటకలో మేము అవకాశం వచ్చి ఎమ్మెల్యేలంతా వచ్చినప్పటికీ కూడా రాజీనామా చేసి రమ్మని చెప్పాం. ఇదే సమయంలో ఈ మధ్యకాలంలో 1-2 అంశాల్లో జరిగాయి. మమ్మల్ని అభివృద్ధి ఆకాంక్షించేటువంటి వ్యక్తులు మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా అది కూడా నైతిక విలువలు అనేటువంటి అంశంలో కొంత తప్పు అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మేము అనుకుంటున్నాం. ఈవెన్ గోవాలో జరిగినటువంటి మనోహర్ పారికర్ గారి క్యాబినెట్లోకి వచ్చినటువంటి కాంగ్రెస్ మంత్రి కూడా రిజైన్ చేయబోతున్నారు అనేటువంటిది మాకు స్పష్టంగా ఉన్నటువంటి సమాధానం. ఇంకొక విషయం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వస్తున్నా, నేను నలుగురికి సమాధానం చెప్పదలుచుకున్నా ఈ అంశంలో మాత్రం. అప్ టు 2009 వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ పార్లమెంట్లో 62 వచ్చాయి.
దాంట్లో 26 మంది డిస్క్వాలిఫై అయ్యారు. 4 రాజ్యసభకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. తర్వాత శాసనసభకు సంబంధించి ఈ దేశాన్ని మొత్తానికి కూడా 268 కంప్లైంట్స్ వస్తే కేవలం 113 మంది మాత్రమే వాళ్ళు ఇది కావడం జరిగింది, శిక్షకు గురి కావడం. నేనేమంటున్నానంటే ఈ శాసన వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు, శాసనసభలో ఉన్నటువంటి స్పీకర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అన్ని రాజకీయ పక్షాలు సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా జరిగాయి. మీరు ఇందనక చెప్పారు, కోట్ చేశారు, మందా జగన్నాథ్ గారు, డీకే ఆదికేశవులు గారు కమ్యూనిస్టులు ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా ఏ విధంగా వాళ్ళిద్దరిని ప్రలోభపెట్టి తర్వాత టీటీడీ చైర్మన్ చేశారో, లేకంటే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా వచ్చారో, లేకపోతే పివి నరసింహారావు గారు ఏ విధంగా ఆయన అధికారం కోసం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అంశం మీద వెంటనే స్పందించారు. స్పందించినటువంటి విషయాన్ని మీరు స్వాగతించాల్సింది పోయి సన్నాయి నొక్కులని చెప్పి లేకపోతే వేరే విధంగా వక్రీకరించడం భావ్యం కాదు. పురంధేశ్వరి గారు మాట్లాడినా మీరు పురంధేశ్వరి గారిని మాట్లాడితేనేమో చాలా గొప్పగా చిత్రీకరిస్తారు. ఆమె మా నాయకురాలే, మా మహానేతే. అలాగే ప్రశ్నిస్తున్నారు ప్రతి వేదిక మీద. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా నిన్న మాట్లాడారు, మీకన్నా స్పష్టంగా మాట్లాడారు, మా వేదిక మీద మాట్లాడారు. ప్రశ్న అర్థం కాదు. ఆయన అడిగింది ఎన్టీఆర్ గారు అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యాత్ర చేసిన సపోర్ట్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు లేరు, ఇప్పుడు ఎందుకు లేరు అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఉన్నారు. జయప్రకాష్ జేపీ గారితో ఏ విధంగా ఉన్నారో, ఎన్టీఆర్ గారితో ఏ విధంగా ఉన్నారో ఈ రోజు కూడా అదే విధంగా ఆయన స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో ఉండాలి. చట్టం కూడా తీసుకొస్తున్నాం అంటే మీతో నడిస్తేనే అది న్యాయము, పక్కన మాట్లాడితే అన్యాయం అనుకుంటే అది భ్రమ, భ్రాంతి. ఒకటి మాత్రం వాస్తవం, వెంకయ్య నాయుడు గారు ఈ దేశంలో అన్ని వేదికల మీద మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో జరిగినటువంటి అంశం కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశం. దీని మీద విస్తృతమైనటువంటి రమేష్ నాయుడు గారు చిన్న ఇంటరప్షన్. నిజమే మాట్లాడుతున్నారు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం లేదని మేము అనడం లేదు. ఆయన దేశం అంతటా మాట్లాడుతున్నారు, ఢిల్లీలో మాట్లాడుతున్నారు, హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇది ప్రజలకేం సంబంధం? పార్లమెంట్ లో మీరు ఆ చట్టాన్ని బలోపేతం చేయండి, పరిపుష్టం చేయండి అంటే పార్లమెంట్ లో మాట్లాడకుండా దేశం అంతా వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ప్రయోజనం ఏంటి? దునియా ముట్టిమే, ప్రపంచం అంతా అరచేతిలో ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మనం మాట్లాడే అంశం కూడా ఇక్కడ మాట్లాడుతున్నామే, సాక్షి ఛానల్లో మాట్లాడుతున్నామే, ఈ ప్యానల్లో మాట్లాడుతున్నాం అనుకుంటే అది కూడా తప్పనిసరిగా కార్యరూపం దాలుస్తుంది. దీనికి కూడా విలువ ఉంది మనం మాట్లాడే ప్రతి మాటకు కూడా నేను భావిస్తున్నా. కాబట్టి నేనేమంటున్నానంటే వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడినా, గల్లీలో మాట్లాడినటువంటి అంశం యాజ్ ఏ ఒకప్పుడు ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా చేశారు, సీనియర్ పార్లమెంటేరియన్, ప్రపంచం అంతా గుర్తించింది, గౌరవిస్తుంది. ప్రధానమంత్రి వచ్చి ఈ దేశమే కాదు ప్రపంచ నాయకుడుగా దాన్ని గౌరవిస్తున్నారు. అలాంటి వ్యక్తి మాట్లాడేటువంటి క్రమంలో మీరు చూపిస్తే ఆయన రాజ్యసభలో ఏదైతే ఇది ప్రత్యేక హోదా గురించి మాట్లాడారో, దాని మీద ఫైట్ చేశారో అది మర్చిపోయారు. ఈ రోజు అధికారంలో ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి మన నాయుడు గారికి. ఏంటంటే రెడ్డి కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారి గురించి వీళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఏదో చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే 1978 ఎలక్షన్స్కి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ రెండు సపరేట్గా పోటీ చేయాల్సి వచ్చింది. ఇందిరా కాంగ్రెస్ సపరేట్ అయింది. రెడ్డి కాంగ్రెస్ అని పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ తరఫున పులివెందులలో గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రెడ్డి కాంగ్రెస్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిపి అసలైన కాంగ్రెస్ విలువల గురించి చెప్తున్నాను నేను. మొత్తాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కలిపేసిన తర్వాత 1978లో రాజశేఖర రెడ్డి గారు అదే పార్టీలో కొనసాగారు. ఆయనకి 1980వ సంవత్సరంలో అంజయ్ గారి టైంలో ఒకప్పటి మా నాయకుడు, ఇప్పుడు మన నాయుడు గారు వాళ్ళ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు, మాకు ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు, ఎప్పటికైనా నాయకుడైన రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవులు వచ్చినాయి. దాంట్లో ఎక్కడ కూడా టెక్నికల్ గా కానీ లీగల్ గా కానీ ఎక్కడ క్లారిటీ ఉంది కానీ వీళ్ళు చెప్తున్నటువంటిగా లేదు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆయన గొప్పతనం, ఔన్నత్యం దాన్ని మనం చాలా చెప్పుకున్నాం. ఇక ముందు కూడా చెప్పుకోవచ్చు. రమేష్ గారికి ఎక్కువ అభిమానం ఉంటే ఉండొచ్చు, నాకేం అభ్యంతరం. నేను కూడా అభిమానిస్తాను. తెలుగు నాయకుడు, పెద్ద పదవిలో ఉన్నారు.
కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రత్యేక హోదా విషయంలో ఆయన వెంకయ్య కాదు బొంకయ్య అయ్యారని మీరు అంటారని నేను ప్రకటించాను. నేను పదే పదే దానికి మీరు చేయకపోగా దాని మీద నేను దాని మీద పుస్తకమే రాశాను నేను, మీరు చదవండి. దాని మీద లేదు అమర్ గారు ఇక్కడ ఒక మాట ఉంది, తను చెప్పింది రాకపోయినా సత్కారాలు చేయించుకున్న నాయకుడు మటుకు ఆయన ఒక్కడే ఉంటారు. ఆయన చెప్పింది అయితే రాలేదు కదా, వచ్చిన ప్లీజ్ ప్లీజ్ అది మీ వ్యాఖ్యానం ప్రజలు ఒప్పుకోవాలి. సరే రెండో విషయం కాబట్టి ప్యాకేజీ లేదు కదండి, ఇప్పుడు కమ్యూనిస్టులు పట్టాలు అవన్నీ ఎందుకు చర్చ? ఇప్పుడు చర్చ అక్కడ అమరావతిలో అప్రజాస్వామికంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేశారు, దాన్ని మీరు ఖండిస్తున్నారా బలపరుస్తున్నారా? మీరు సూక్తి చెప్పి దాని మీద ఏం చేయలేదు, మంచి చెడు తెలిసి కూడా చెప్పలేని వారు ఎవరికి పనికిరారు, ఏమి చేయలేరని పాటు మీరు చేయలేదు. దాన్ని వదిలేసి మీరు 19 రోజుల్లో మీరు దాన్ని వదిలేసి ఏం తీసుకొస్తారు? బీజేపీగా రైతుగా అమరారు ఒక మాట. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ చేసే విధంగా ప్రతిపక్ష సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రోజా గారు మీరు చెప్తారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో క్లియర్గా ఉంది, ఎవరైతే పార్టీలు ఫిరాయిస్తారో వాళ్ళు రాజీనామా చేయాలి, లేదా వాళ్ళు రాజీనామా లేఖ ఇస్తే మరి స్పీకర్లు దాన్ని ఆమోదించాలని. ఈరోజు 21 మంది వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన తర్వాత స్పీకర్ గారికి ఇచ్చాం, గవర్నర్ గారికి ఇచ్చాం, కానీ ఇంతవరకు ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంటే కూడా ఎటువంటి చర్యలు లేకుండా మళ్ళీ 4గురికి ఈరోజు మంత్రి పదవులు ఇవ్వటం అనేది చాలా దిగజారుడు రాజకీయాలు. అండ్ ఈరోజు నేను చూశాను, మన లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచార్య గారు క్లియర్గా చెప్పారు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళటం, మంత్రి పదవులు తీసుకోవటం అనేది అనైతికం, ఇది వచ్చి రాజ్యాంగానికి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సో గవర్నర్ అనేవాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుల్లాగా ఉండాలి, కానీ తప్పులు జరుగుతుంటే చూస్తూ ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ తలసాని శ్రీనివాస్ గారిది జరిగినప్పుడే ఏ విధంగా ఆయన మీద నిందలు కానీ బురద జల్లారో తెలుగుదేశం వాళ్ళు, దానివల్ల ఆయనకి ఎంత అప్రతిష్టో ఆయనకు తెలిసి మళ్ళీ ఆ తప్పుని ఎందుకు రిపీట్ చేశారో నాకు అర్థం కాలేదు. సో ఆయన క్లియర్గా చెప్పారు మాజీ జనరల్ సెక్రటరీ గారు, దీన్ని మళ్ళీ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదైతే పెద్దల సభలో ఉంది, అలాగే మెయిన్ మన ఎంపీలు గెలిచిన సభలో దీని మీద డిస్కస్ చేసి అన్ని పార్టీలు కూడా ఉన్న లొసుగుల్ని సరిచేసి ఎవరైతే ఇలా పార్టీ మారుతారో వాళ్ళ మీద వెంటనే ఆ ఎమ్మెల్యే పదవి రద్దయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. సో ఇన్ని క్లియర్గా ఇంత పెద్దవాళ్ళు చెప్తుంటే కూడా ఎందుకు మీకోసం చట్టం చేయాలి అని వెంకయ్యనాయుడు గారు అంటున్నారో నాకు అర్థం కాదు. మీరు చెప్పినట్టే నేను అడుగుతున్నా, ఎన్టీఆర్ గారు ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇంత భ్రష్టు పట్టిపోతుంటే ఎందుకు చూసి చూడనట్టున్నారు. ఈరోజు పురంధేశ్వరి గారిని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఆవిడలాగే ప్రతి పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజాస్వామ్య రక్షించడానికి వాళ్ళు ముందడుగు వేయాలి, అందరూ కలిసికట్టుగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు చాలా గొప్పగా చెప్పారు, చంద్రబాబు నాయుడు ఏదో పొడి చేశాడు అభివృద్ధి, అది చూసే మేము వెళ్ళాము అని చెప్పుకొని ఇంటర్వ్యూలు ఇవ్వటం మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు మంత్రి పదవుల కోసం డబ్బుల కోసం పోయామనేది కళ్ళారా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు, ధూళిపాల లాంటి వాళ్ళు, గౌత్ లాంటి వాళ్ళు తిడుతుంటే మీకు క్లియర్గా అవుతుంది, తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఎంత నీతిమాలిన రాజకీయాలు చేశారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యేక హోదా కోసం వీళ్ళు రాజీనామాలు చేయరు, రైతుల రుణమాఫీకి చేయరు, డ్వాక్రా రుణమాఫీకి చేయరు, దేనికి ప్రజా సమస్య మీద దేని మీద రాజీనామా చేయరు. వాళ్ళకి పదవులు రాకపోతే రాజీనామా చేస్తారు, వాళ్ళని గుర్తించకపోతే రాజీనామాలు చేస్తారు. అంటే రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోతున్నాయి. ఈ రోజు రాజకీయ నాయకుడిని చూస్తే చాలా చులకనగా చూస్తున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే పనుల వల్ల తల ఎత్తుకోలేక ఈ గలీజ్ పనులు చేస్తుంటే అందరూ పొలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళు అనే పరిస్థితికి వస్తుంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపట్టాలి. ఏదైతే స్పీకర్ కి అల్టిమేట్ పవర్స్ అంటున్నారో దాన్ని కట్ చేయాలి, కట్ చేసి ఖచ్చితంగా దీని ఎలక్షన్ కమిషన్ లేదా కోర్టులో ట్రాన్స్ఫర్ చేస్తేనే ఈ రాజకీయాలు భ్రష్టు పట్టకుండా ఉంటాయి. అయితే విమర్శిస్తున్నారు ఆ ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం మీదనే చెలరేగిపోయినారు. ఇంతకాలం మంత్రి పదవులు వస్తాయి అనుకున్నారు, రాకపోతే పాపం అసంతృప్తి చెందుతున్నారు. చెప్పండి వారితో మాట్లాడారు. ఇప్పుడు అందరూ ఏమని చెప్తున్నారంటే ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ అప్పుడు వెంకయ్యనాయుడు గారు పాల్గొన్నారు, ఇప్పుడు ఎట్లా అని చెప్పారని.
కానీ అదే ఆయన 95లో ఆయనకు సపోర్ట్ చేశాడు. అది ప్రజాస్వామ్య పరిరక్షణే. కానీ అదే అప్రజాస్వామికాన్ని జాగ్రత్తగా మోసారు వాళ్ళందరూ ఆ రోజున. కాబట్టి ఇవాళ మనం అది ఇన్సిడెంట్గా తీసుకుని వెంకయ్యనాయుడు గారు ఏదో చేశారని అంటానికి కూడా లేదు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఇవాళ స్పీకర్ని తీసేసేసి ఈసీకి ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి వాళ్ళకి అని చెప్పంటున్నారు. నేనేం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, నేను ఏదైనా మేనేజ్ చేస్తానన్నారు. ఆయన ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేసుకుంటానో నాకు తెలుసు అన్నారు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినా ఒకటే, ఇంకొకళ్ళకి ఇచ్చినా ఒకటే. ఇక్కడ మారాల్సింది ఎవరంటే మనుషులు, అందులోనూ ఈ రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు మారాలి, వీళ్ళు విలువలు ఇవ్వాలి. ఆ విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడుపుతున్నాము, నడపాలి అనేటువంటిది వాళ్ళలో రావాలి తప్ప మీరు చట్టాలు ఎన్ని చేసినప్పటికీ కూడా నేను మేనేజ్ చేస్తాను, నేను నిప్పులాంటి మనిషిని, నా మీద ఒక కేసు కూడా నిలబడద్దు అని చెప్పగలిగినంత ఇదితో చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పినారు 2050 వరకు మాదే అధికారం అని. దానికోసం అని చెప్పి ఆయన ఇవన్నీ ఏమైనా ఇదివరకు కూడా జ్యోతిబాస్ లాగా 25 ఏళ్ళు పాలించాలని 2020 విజన్ తోటి ఆయన 2004 ముందు 2020 విజన్ తోటి వెళ్ళారు. వెళితే ఏమైంది, ప్రజలు ఈ విజన్ ఇదైపోయేసి ఇదని చూడలేక 10 సంవత్సరాల పాటు బయట కూర్చోబెట్టారు. ఇప్పుడు 2050 అంటే పార్టీని కూడా బయట కూర్చోబెట్టారు. ఇక్కడ ఇంకొకటి చిన్న లాస్ట్ కి చెప్పేసాను సార్, అది చివరిది ఏంటంటే ఇవాళ రోజున ఇంకొకటి మీరు ఇన్సిడెంట్ కూడా జరిగింది చూడండి. మీరు ఇవాళ రోజున ఈ కేసుల విషయంలో ఇవాళ ఒక పెద్ద అడ్వకేట్ రేపు పొద్దున నిలబడి కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీనికి ఏమనంటే వాళ్ళ ఫిరాయింపుల కిందకి రాదు అని చెప్పనని దానికి పెద్ద పెద్ద అడ్వకేట్లకి ఫీజులు ఇవ్వచ్చు. ఇవాళ కేజ్రీవాల్ విషయం చూసాం, 3.26 కోట్ల రూపాయలు జత్మాలని గారు అడిగాక. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూడా అడుగుతా ఉన్నాం. మొన్న ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్వకేట్ ఫీజులన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరించిందా, లేకపోతే ఆయన ప్రైవేట్ గా ఇచ్చాడా? అది ఇవాళ మన నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా బయట పెట్టాలి. నిజంగా ఇది గనక మీరే తెచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది, దానికి అట్లా కనుక అయ్యేటట్లయితే వాళ్ళ జవదేకర్ లాంటి వాళ్ళు ఎక్కడైతే కేజ్రీవాల్ చెప్పారో వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సిన అవకాశం ఉంది. రైట్ కాదు నాయుడు గారు, మీరు నా ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంటే మనం మారల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం, నైతిక విలువల గురించి. సరే టెక్నికల్గా ఎవరేం చేస్తున్నారు, ఎట్లా జరుగుతుందని వేరు. నేను అడిగిన ఒకటి, మొన్నటి రోజున 2014లో 67 మంది శాసనసభ్యుల్ని గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోకుండా 20 మందిని కొనేసింటే ఏం జరిగేది? రేపే వచ్చేవాళ్ళు ఎవరైనా 2019లో జరిగే ఎన్నికల్లో కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా అట్లా ఏమైనా తక్కువ పడితే అట్లా కొనేసుకుంటే ఏం జరుగుతుంది? దేశం అంతటా ఇదే పరిస్థితి వస్తుంది కదా. ఎవరికి ఆదర్శంగా ఉన్నాం మనం, ఎవరికి మనం మార్గం చూపిస్తూ ఉన్నాం? ఇది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నేను స్టేట్స్మన్ని అని. స్టేట్స్మన్కి ఉండాల్సిన లక్షణాలు ఇవేనా? ఇది ఎవరు చేసినా కూడా తప్పే. మనందరం కూడా మ్యాక్సిమం ఈ యొక్క రాజకీయ విలువలు పడిపోకుండా కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరికీ ఉంది. ఒకటి, వెంకయ్యనాయుడు గారికి ఇలాంటి అంశాలు జోడించినంత మాత్రాన ఆయన స్థాయి ఏమాత్రం దిగజారేటువంటి పరిస్థితులు అయితే లేవు. మరొక సైడ్ కోరుకోవడం లేదు. ఇంకొకటి, ఒక స్థాయి దిగజారకూడదు కాబట్టి రాష్ట్రానికి సపోర్ట్ అందించాలి. ఇక్కడ ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలని ప్రశ్నిస్తూనే ఉంటాము, ఇబ్బంది లేదు. ప్రతిపక్ష పార్టీగా మీరు చేయలేనట్టు కూడా మేము ప్రశ్నిస్తున్నాం, నిర్మాణాత్మకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాం. అధికార పార్టీ మీద, కరువు మీద మేము ప్రశ్నించాం, ఫీల్డ్ విజిట్ మేము చేసాం. రాజకీయ శూన్యతను మీరు అడ్వాంటేజ్ గా మార్చుకోవడంలో మీరు విఫలం అవుతున్నారు, అది వేరే విషయం. వెంకయ్యనాయుడు గారు, ఒకటి, పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత వచ్చేటువంటి సమయంలో నేను పురంధేశ్వరి గారితో కూడా మాట్లాడాను. వారి యొక్క ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. వెంకయ్యనాయుడు గారు ఏ విషయాల మీద అయితే ఆయన స్పష్టతనిచ్చాడో అదే అంశాల మీద పురంధేశ్వరి గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నాన్నగారు స్థాపించినటువంటి పార్టీ గతంలో తీర్మానం చేసేటువంటి సమయంలో మహానాడు సందర్భంలో నారాయణ అనేటువంటి వ్యక్తి, ఆదయ్య అనేటువంటి వ్యక్తులు వాళ్ళు రిజైన్ చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీలోంచి. సో ఇలాంటి విలువలు కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయాలి, దానికి జవాబుదారీతనం మనం కూడా తీసుకోవాలి అని ఒక లేఖ రాయడం జరిగింది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఇంటర్నల్గా చర్చించడం జరిగింది. రేపు కూడా మా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి, ఈ అంశాన్ని కూడా చర్చిస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. 30 రోజుల్లో ఇది ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వెంటనే వాళ్ళు మళ్ళా వెంటనే వీలైనంత త్వరగా 30 రోజుల్లో కాల వ్యవధిలోనే కేంద్రంలో అధికారంలో అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందని ఆశిద్దాం. తీసుకొని ఇవాళ అన్ని అక్రమంగా అంటే చట్ట వ్యతిరేకంగా అనైతికంగా మంత్రులైన 9 తొలగింపబడతారని ఒకటి చెప్పండి రవి గారు. ఐ కమ్ టు యు. రవి గారు ఒక మాట చెప్పండి. వారు రాజకీయ శూన్యత అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 67 మంది శాసనసభ్యుల్ని గెలుచుకొని
ఓ 10 మంది పార్లమెంట్ సభ్యులు గెలుచుకున్న ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నది, అధికారంలో ఇంకో పక్షం ఉన్నది, రాజకీయ శూన్యత ఎక్కడుంది? అంటే చట్టసభల్లోకి ప్రవేశించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు ఉంటే ఉండొచ్చు, అవి కూడా ఎల్లకాలం అట్లా ఉండవు, ఒకసారి ఓడిపోతాయి, ఒకసారి వస్తాయి. మళ్ళీ రాజకీయ శూన్యత ఎక్కడిది? రాజకీయ శూన్యత ఉండాలి, దాంట్లోకి తాము రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి రాజకీయ శూన్యత అమిత్ షా వ్యూహంలో మిషన్ 2019 ఏదో ఉంది. కాబట్టి రాజకీయ హైన్యత చాలా ఉంది, హీనత చాలా ఉంది. శూన్యత కంటే కూడా ఒక హైన్యత ఉంది, ఒక హీనత ఉంది, ఒక అలసత్వం ఉంది, ఒక అహంభావం చాలా విపరీతంగా ఉంది. ప్రజల అభిప్రాయాన్ని బేఖాతరు చేసేప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు. ఆ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు కదా మీరు ఏ మంత్రులను తీసుకోవడం అయితే తప్పని మీరు అంటున్నారో ఆ మంత్రులతో కలిసి రేపు పొద్దున మీరు కూర్చుంటున్నారు కదా. మీరు ఏమైనా లాంఛనంగా దానికి నిరసన తెలిపారా? మీ కేంద్ర నాయకత్వం దాని మీద ఏమైనా అభ్యంతరం చెప్పిందా? వెంకయ్యనాయుడు గారు కూడా అన్నీ చెప్పారు కానీ దీన్ని ఏం ఖండించింది కానీ విభేదించింది. మీరు ఏవేవో మాట్లాడకండి. మనం అమరావతిలో మంత్రివర్గ విస్తరణకు నక్సలైట్ ఉద్యమానికి ఏంటి సంబంధం? వేరే చర్చ పెట్టండి. కమ్యూనిస్టులు, బీజేపీ అవన్నీ. వెంకయ్యనాయుడు గారి గురించి మనం మళ్ళీ వస్తే, రామారావు గారు ఉద్యమం అన్నాడు, ఆయన చాలా యువకుడు అండి. ఒకటి మనం ఆయనకు శృతి మించిన ప్రాధాన్యత కూడా కల్పించొద్దు. అప్పుడు జ్యోతిబాస్ పెద్దవాడు, అప్పుడు రామకృష్ణ హెగ్డే పెద్దవాడు, అప్పుడు సుందరయ్య వాజ్పేయి కూడా స్వయంగా ఇక్కడికి వచ్చారు. వెంకయ్యనాయుడు యువకుడు, ఉత్సాహవంతుడు, పక్క నుండి ఉపన్యాసాలు చేశాడు. అంతవరకు ఎంత నిజమో. ఆయన తర్వాత బీజేపీతో కలిసి లక్ష్మీ పార్వతి గారు వీళ్ళందరూ కలిసి పొత్తు పెట్టుకున్న మాట కూడా అంతే నిజం. ఒక భాగమే వీళ్ళు చెప్తున్నారు. సరే, దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఈ సమయంలో ఏ విషయంలో కూడా ఇంతవరకు బీజేపీ న్యాయం చేయలేదు ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు కూడా లాంఛనంగా ఖండించి ఉత్తరం రాసేసి సరిపెడతాం అనేది జరుగుతుందని కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళకు 3 కేసులు నడుస్తున్నాయి వాళ్ళ మీద. కాబట్టి ప్రజల మీద వదిలేయడం కూడా సరైనది కాదు. తప్పకుండా మన రాష్ట్రంలో అటువంటిది. ఇప్పుడు రామారావు అని పడగొట్టారు నాదేళ్ళ ఉదంతంలో, మళ్ళీ పునరుద్ధరించారు కదా. అటువంటిది ఎప్పుడు జరగలేదు కదా. మొన్నటి ఎన్నికల్లో కూడా మరి ఇన్ని చెప్పినా కానీ 5 లక్షల ఓట్ల తేడానే కదా 2 పార్టీలకు మధ్యలో. ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఇంతమందిని తీసుకొని వచ్చి మంత్రివర్గ విస్తరణ, ఇంత సోషల్ ఇంజనీరింగ్ చేశారంటే ప్రభుత్వాన్ని ఒక విధమైన అభద్రతా భావం వెన్నాడుతున్నటువంటి మాట, ఒక అవిశ్వాసం వెన్నాడుతున్న మాట నిజం కదా. సభలో మీరు చూడండి, మొన్న శాసనసభలో ఒక్క సమస్య మీద కూడా చర్చించలేదు. ఎవరి వ్యూహం ఏది పక్కన పెడితే నీళ్ల గురించి చెప్పడానికి ఒకరోజు, కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఒకరోజు, ఇట్లాంటి వాటితో సమయం పుచ్చారు. అంటే చర్చ జరగడానికే వెనుకాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం దాని పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏ ఒక్కరికంటే, ఆయన గోరబుచ్చయ్య అనేవాడట, గోబుచ్చవని, ఎవరికంటే ఎక్కువగా ఆయనే అంత విమర్శ చేస్తుంటే ఇంకా మీరు మేము చెప్పాల్సిన ఇది తప్పకుండా దీనికి ప్రజా న్యాయస్థానం ఒకటి ఉంటుంది. ఆ ప్రశ్న తప్పకుండా వస్తుంది. కేంద్రం కూడా బీజేపీ కూడా దీంట్లో భాగం పంచుకుంది కాబట్టి బీజేపీ కూడా దానికి ఒక లేఖతో మాఫీ అయిపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు స్పీకర్ గారికి తెలియకుండా బయట ఏదైనా జరిగితే మనం ఒప్పుకోవచ్చు. ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు అదే ట్రెజరీ బెంచ్ల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పటికన్నా ఆయనకి వాళ్ళు ఫిరాయించారు, ఇక్కడికి వస్తున్నారనేది తెలియదా? నెంబర్ 2, ఇవాళ వాళ్ళు నిజంగా రాజీనామా లెక్కలు కనుక ఇచ్చినట్లయితే రోజా గారి యొక్క సంబంధించినటువంటి సీడీలు అవన్నీ ఏమన్నా ఆయనకు తెలియకుండా బయటకు వచ్చేసినాయి, కానీ ఇది కూడా బయటకు వచ్చిందా లేదా ఆయనకు తెలియకుండా ఉందని చెప్పంటే నిజంగా అక్కడ ఏం జరుగుతుందో మనకి ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్పీకర్కు రాజీనామాలు 9 పంపిస్తే స్పీకర్ గారికి తెలియకపోవడం, ఆ ఏ 9 అనేది కూడా ఆయన చెప్పలేకపోవడం. మా పార్టీలో గెలిచి ఆ పార్టీకి వెళ్ళారు, వాళ్ళ ఎమ్మెల్యే పదవులు రద్దు చేయాలని మన పార్టీ నుంచి మనం స్పీకర్ గారికి ఎన్ని లెటర్లు పెట్టినా కూడా 1 సంవత్సరం వరకు దాన్ని నానుస్తూ వచ్చారే కానీ ఎక్కడా దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ వ్యవస్థని దారుణంగా భ్రష్టు పట్టించడంలో సిద్ధహస్తుడు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు యనమల్ని అడ్డు పెట్టుకొని ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ బయటికి పోయేలాగా, మానసికంగా చనిపోయేలాగా చేశాడు. ఈరోజు అదే స్పీకర్ని అడ్డుపెట్టుకొని తనకు నచ్చలేదని 1 ఇయర్ నన్ను సస్పెండ్ చేయడం కానీ, లేదా ఈరోజు పార్టీ ఫిరాయించిన 21 మీద వేటు పడకుండా కాపాడటంలో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు నేను మేధావిని అందరికీ ట్యూషన్ చెప్తానంటున్నాడే, ఈ మేధావి ఈరోజు ట్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైతిక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు నాయుడు ట్యూషన్ తీసుకోవాలి ఈరోజు. అమర్ గారు, నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, విశ్లేషకులుగా ఉన్నటువంటి రవి గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ గారు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం మేము బాధపడతాం. ఆయన అభిమానించేటువంటి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదనడం కావచ్చు, వెంకయ్యనాయుడు గారిని మీద వేసేటువంటి అభాండాలు కావచ్చు, ఇవి మాత్రం నాకు నిజంగా బాధిస్తుంటాయి. ఇది మాత్రం
ఏం చేస్తారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అనైతికంగా ఒక 4 ప్రతిపక్ష సభ్యుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఆలోచన సరళి ఏదైతే ఉందో వెంటనే ప్రకటించడం జరిగింది. దాన్ని మీరు ఇప్పుడు పోయి మేము వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తేనే న్యాయం అనుకుంటే మేమేం చేయలేము. ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి గురుతర బాధ్యత మా మీద ఉంది అందరికన్నా ఎక్కువగా. దీని మీద తప్పనిసరిగా చట్టం చేయాల్సినటువంటి పకడ్బందీ చట్టం ఉంది. తీసుకొస్తాం. చాలా చట్టాలు ఉన్నాయి. దళితుల మీద ఉన్నాయి, మహిళల మీద ఉన్నాయి. సమయం అయిపోయింది. రవి గారికి, అట్లాగే సుందరరామ శర్మ గారికి, రోజా గారికి, రమేష్ నాయుడు గారికి కృతజ్ఞతలు. ఏది ఏమైనా ఇటీవలి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందా అనే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ అనుమానాల కారణం కూడా ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలే. దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రతిపక్షానికి సంబంధించిన 4 మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటే ప్రభుత్వం బలహీనంగా ఉంది, పార్టీ బలహీనంగా ఉంది. 175 స్థానాల్లో ఒక్క స్థానం కూడా స్పష్టంగా గెలుచుకోలేని స్థితిలో ఇవాళ ఆ పార్టీ పడిపోయిందా అనే అనుమానాలు మాత్రం అందరికి కలుగుతున్నాయి. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన 21 మంది శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే స్థితి కూడా ఇవాళ అధికార పక్షంలో లేదు అంటే ఈ అనుమానాలకు తప్పనిసరిగా ఆస్కారం ఉన్నది. ఇది ఇవాళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.